ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. చేసి ప్రియులారా, 10వ అధ్యాయము 17వ చరణమును మనం చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినేటువంటి మాటలు ఎవరిని గురించి వినాలి అంటే, క్రీస్తుని గురించిన మాటలే వింటే విశ్వాసము కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు మరి రోమా సంఘానికి, రోమియులకు వ్రాస్తూ గొప్ప విశేషమైనటువంటి మాటలు తెలియచెప్తా ఉన్నాడు. ఏమిటి ఆ విషయాలు అంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏమి వినుట వలన విశ్వాసము కలుగుతుంది అంటే, ఏవి పడితే అవి వింటే విశ్వాసం కలగదు. ఏవి పడితే అవి చెబితే చెప్పేటువంటి మాటలు వింటున్న వారికి విశ్వాసం రాదు. మరి వేటి వలన విశ్వాసం వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో అంటే, ఆ వినేటువంటి మాట ఎవరిదై ఉండాలి అంటే, క్రీస్తుదైనటువంటి మాట, దేవుని మాట అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని మాట కాక ఏ మాట విన్నా, దేవుని మాట కాకుండా ఏ మాట చెప్పినా ఒకనికి విశ్వాసము కలుగదు. ఒకనికి విశ్వాసము కలగాలంటే వారి జీవితములో మార్పు కలిగి దేవుని మీద ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసము రావాలి అంటే, వాడు ఎవరిని గురించి వినాలి అంటే, ప్రభువుని గురించి మాత్రమే వినాలి. ప్రభు కార్యములను గూర్చి మాత్రమే వినాలి. వింటే అప్పుడు ఆ వ్యక్తి జీవితములో విశ్వాసం అనేది కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏవి పడితే అవి చెబితే, లేకపోతే ఏవి పడితే అవి వినపడతా ఉంటే ఒక వ్యక్తి జీవితములో విశ్వాసము కలుగుతుందా అంటే, ఆ వ్యక్తి జీవితములో విశ్వాసము రాదు ప్రియులారా. ఒక వ్యక్తి మార్పు నుండి, లోకము నుండి విడుదల పరచబడి క్రీస్తును అంగీకరించాలి అంటే, క్రీస్తులోనికి ఒక వ్యక్తి రావాలి అంటే ఎవరిని గురించి వినాలి? ఎవరిని గురించి వినాలి? దేవుని గురించే వినాలి. దేవుని గురించి కాకుండా కొంతమంది ఎవరిని గురించి ఇదిగో ప్రియులారా వింటున్నారు అంటే, కొంతమంది ఏమో అదే తిమోతి పత్రికలో మనం చూద్దాం. కొంచెం ముందుకు వెళితే 6వ అధ్యాయములోనికి రండి. తిమోతి మొదటి పత్రిక
6వ అధ్యాయం. ప్రియులారా 4వ అధ్యాయములో ముందుగా 4వ అధ్యాయము చదవండి. 4 మొదటి వచ్చిన మొదటి తిమోతి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుతున్నారట. హల్లెలూయా. ఈ కడవరి దినములయందు, కడవరి కాలమందు అనేకులు దేని మీద విశ్వాసముంచుతున్నారు అంటే వేషధారణ కరమైన. వేషధారణ అంటే ఏంటి? పాస్టర్ గారు మంచి సూట్ వేసాడా, బూట్ వేసాడా, కోట్ వేసాడా? వేషధారణ. తక్కు చేశాడా? హల్లెలూయా. వేషధారణ వైపు, కల్పన కథల వైపు. అంతేకాదు ప్రియులారా, ఇదిగో మోసపరచు దెయ్యముల బోధయందు అనేకులు లక్ష్యముంచుతున్నారు. ఏది పడితే అది చెబితే, కల్పన కథలు చెబితే, మోసపరిచే మాటలు చెబితే వాటి యందు ఎంత చక్కగా లక్ష్యముంచి విశ్వాసముంచి పరుగులెడుతున్నారంటే చెప్పతరము కాదు. హల్లెలూయా. బైబిలు వేమన శతక పద్యం ఒకటి ఉంది. ఎందు గలడందు లేడన్న సందేహము వలదు, ఎందెందు వెతకిన ఆయన. చెప్పండి, ఆయన ఉన్నాడు. మరి ఎక్కడ జరగని కార్యం ఎక్కడన్నా జరిగిద్దా? చెప్పండి. నువ్వు ఏడిపేదో దేవుని సన్నిధిలో ఏడిస్తే దేవుడు గొప్ప కార్యములు చేయడంటే చేస్తాడు కదా. ఏమండి, చేయడా చేస్తాడా? చేస్తాడుగా. మరి కల్పన కథలు చెబితే, ఇదిగో వేషధారులుగా కనబడితే ప్రియులారా, కొంతమంది ఇదిగో ఒక ఉన్నతమైన డిగ్నిటీ మెయింటైన్ చేస్తే వారిని చూసి అంత ఆకర్షణము. చెప్పరే, ఆకర్షణీయము. ఆకర్షణీయం. దెయ్యముల బోధ, మోసపుచ్చటువంటి బోధ వైపు అనేకులు చెవులు సాగబీకుకొనల్లా వింటుంటారు. ఏమండి, ఎవరైనా ఒక విషయంలో చెప్పాలంటే, ఇప్పుడు మోసపరిచే దెయ్యపు బోధలు ఏమిటంటే, ఎవరికన్నా ప్రార్థన చేసి నీ ఇంటిలో దెయ్యం ఉంది, నీ ఇంటిలో సాతాను ఉంది, నువ్వు 3 రోజులు కోటం పెట్టుకో, 7 వారాలు ప్రార్థనకు రా, రకరకములైన కల్పన కథలు చెబితే, ఓయమ్మో అందుకనే నాకు ఎట్టా జరుగుతున్నది. అంతేనా కాదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దెయ్యముల బోధయందు, లేకపోతే కల్పన కథల వైపు మనుష్యులు ఎలా సరి అయిన బోధ ఈరోజు చాలా మందికి నచ్చటల్లా. క్రీస్తుని గురించిన బోధ ఈరోజు ఎవ్వరూ లక్ష్య పెట్టటల్లా. అర్థం కాల? ఏమండి, ఈరోజు సరి అయిన బోధ, సరి అయిన క్రమం, సరి అయిన పద్ధతి, సరి అయిన నడిపింపు ఎవ్వరికి నచ్చటల్లా.
కారణం ఏంటంటే ఇదిగో అక్కడ కల్పన కథలు లేవు, అక్కడ ఇదిగో హెచ్చింపు చేసే మాటలు లేవు, అక్కడ ఇదిగో మనలను మెచ్చుకునే పరిస్థితులు లేవు. కాబట్టి అది నచ్చదు. ఏమండి చూడండి, ఎప్పుడుకప్పుడు మెప్పించి మొలగ చెట్టెక్కిస్తా ఉంటే, లేకపోతే గొప్పలు చెబుతూ ఉంటే నువ్వెట్టా అట్టా ఎట్టా అని చెప్పి రకరకాలైన కల్పన కథలు, దెయ్యపు బోధలు చెబుతూ ఉంటే ఆకర్షణీయం ఎలా వస్తుందో తెలుసా? భలే వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి ఎక్కడ నచ్చదు కొంతమంది కొన్న సంఘంలో నచ్చదు. అక్కడ ఆడెవడో స్వస్థపరుస్తున్నాను స్వస్థత కొడుకులంటే ఎక్కడి నుంచి 1000 రూపాయలు పెట్టుకొని ఆడకెళ్తావు. ఇక్కడ కానుకేయమంటే 10 రూపాయలు వేయు, 7 రూపాయలు మాత్రం ఖర్చు చేసి అంత దూరం వెళ్తావు. 10 రూపాయలు వేస్తానికి ఇక్కడ చర్చిలో సొంత సంఘములో ఇదిగో ప్రియులారా, ఒక పూట దేవుని సన్నిధిలో ఒక 10 రూపాయలు సరిగ్గా వేయటానికి కుదరదు. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆడకెళ్తావు. ఆడేదన్నా ఏంటది అది? ఏమండి ఒక ప్రోగ్రానికి స్పాన్సర్ చేయంటే 10,000, లేకపోతే ఫోటో ఒకటి దిగమంటే 25,000, భోజనం కూర్చొని చేయమంటే 1,00,000 రూపాయలు. ఎట్ట మాత్రం కడతారు దేవునికి స్తోత్రం. కల్పనా కథలు, మోసపరిచే మాటలు, భ్రమపరిచే మాటలు, రకరకములైన పరిస్థితులు ఇదిగో ప్రియులారా నీ జీవితములో పుట్టేస్తారు. ఏ రోజన్నా అనౌన్స్మెంట్లు ఇచ్చి మా దగ్గరికి రండి, మీరు స్వస్థపడతారు, మీరు బాగుపడతారు అని చెప్పేవాడు ఏ రోజన్నా నీ ఇంటికి వచ్చి, నీ కొంపకొచ్చి ఏ రోజన్నా పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేసి ఉంటాడా? చెప్పరే. నీ పేరు తెలుసా? ఆ రోజు స్పాన్సర్ చేసి అయిపోయింది అనుకో, మాట చెప్తున్నా. తర్వాత నీ పేరేందో, నీ ఊరేందో, నువ్వేంటో ఎవ్వరికి తెలియదు. మాకు ట్రైనింగ్ చెప్పేటప్పుడు సురేష్ అయ్య గారు, ప్రియులారు గ్లోరియస్ మినిస్ట్రీ నాయకులు సురేష్ అయ్య గారు ఒక మాట చెప్పాడు. ఒరే, 1000 మంది సంఘం ఉండటం కాదురా గొప్ప, 10 మంది పిల్లలున్న 10 మంది పేర్లు నీకు వస్తాయి. 10 మంది కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఎంతమందో తెలుసు. 10 మంది కుటుంబాల గురించి ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతావు. 1000 మంది అంటే నువ్వు ఎవరి పేర్లు గుర్తుపెట్టుకుంటావు, ఎవరి గురించి ప్రార్థన చేస్తావురా? అది కాదురా గొప్పతనం, 10 మంది పిల్లలు ఉంటే చాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు మాత్రం ఎక్కడి నుంచి కార్లు కట్టేస్తావు, లేకపోతే ట్రైన్లు బుక్ చేస్తావు, రకరకాలైన నీ ముఖం యాడైనా చెప్పరేవండి. నువ్వు నిద్రపోకుండా ఉసూరు ముఖం, ఏడుపు ముఖం పెట్టుకొని ఉండకుండా దేవుని సన్నిధి క్రమంగా నడుస్తూ క్రమమైన ఇదిగో ఉపదేశము కింద పెంచబడుతూ నడిపించబడితే దేవుడు నీ విశ్వాసమును బట్టి నీ జీవితములో ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అక్కడికక్కడికి పరిగెత్తే అవసరంలా. ఆలీలు పరిగెత్తినట్టు ఆ కొండకి ఈ కొండకి, ఏమండి ఆ ఊరికి ఈ ఊరికి పరిగెత్తినట్టు నిన్నెవడు పరిగెత్తమన్నాడు? ఏమండి దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి ఇప్పుడు మనుష్యులు ఎవరి మాటలు అంటున్నారు? మనుష్యుల మాటలే. ఉన్నతమైనటువంటి బోధను విశ్వసించటల్లా, ఉన్నతమైన నడిపింపు క్రింద నలగగొట్టబడటల్లా అందరూ ఎలా ఉన్నారు తెలుసా? వారి మీద దేవుని కాడి మోపబడటం, ఆ భారం చాలా మందికి ఎలా అయిపోయిందంటే ఇబ్బందికరమైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి అందుకనే 6వ అధ్యాయములో కూడా 3వ వచనములో ఒక మాట చూడండి. ఏమంటున్నాడు? 3వ వచనం చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం. 1 తిమోతి, ఎవడైనను చదవండి, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన
బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించెనడలా వాడేమి ఎరుగక తిరస్కారములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతున్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఏమన్నాడు? మన ప్రభువైన ఎవడైనా సరే, వాడు బిషప్ అవ్వు, రెవరెండ్ అవ్వు, డాక్టరేట్ అవ్వు, లేకపోతే ప్రియులారా ఎన్ని ఇదిగో డిగ్రీలు కలిగిన వాడైనా, ఎంతమంది సంఘము కలిగిన వాడైనా, ఆడెవడైనా సరే, అది నేనైనా సరే, హల్లెలూయా, ఎవడైనా సరే, ఇదిగో ప్రియులారా యేసు క్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణముగా బోధించకుండా, అంటే హితవాక్యము అంటే హిత అనగా మంచి బోధ, ఆరోగ్యవంతమైన బోధ. హిత అంటే చెప్పండి ఏమండి? మూల భాషలు అక్కడ క్రింద ఫుట్ నోట్లు ఇచ్చాడు చూడండి, 3 అని ఫుట్ నోట్ ఇచ్చి ఆరోగ్యకరమైన వాక్యములు. అవునా? హిత అనగా ఆరోగ్యవంతమైనది, మంచి బోధ. మంచి బోధకుడు ఏం చేస్తాడు చెప్పరే? ఏం చేస్తాడు? ఏమండి? అక్కడ ఏమన్నాడు? అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించితే, భిన్నమైన బోధ ఏంటి? రా మీ మీ అప్పుల బాధలు విడుదల పరచబడి, ఈ బాధలు ఇయే. క్రీస్తుని నమ్ముకుంటే, క్రీస్తు యేసుక్రీస్తు అన్నాడు, నీ జీవితంలో ఆరోగ్యం, నీ జీవితంలో ఇదిగో ఐశ్వర్యం, నీ జీవితంలో కృప, సమాధానం, ఇదిగో అన్నీ ముంచుకొచ్చేస్తాయని కదా ప్రభు చెప్పింది. నన్ను ఎప్పుడైతే అంగీకరించారో అప్పటి నుంచి మీ జీవితాల్లో శ్రమలు స్టార్ట్. ప్రభు దగ్గరికి రండమ్మా. ప్రభు దగ్గరికి విశ్వాసం ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, కాదని కాదు. నువ్వు అక్కడికి వెళ్తే చెప్పు, అక్కడికి వెళ్తే నీ అప్పులు తీరుతాయా? నువ్వు అక్కడికి వెళ్తే రోగం పోద్దా? ఆయాయులు పూసుకుంటేనే నీకున్న శరీరంలో ఉన్న బలహీనతలన్నీ పోతాయా? చెప్పండి. అక్కడ అంటాడు, ఇదిగో భిన్నమైన బోధ అంటే వ్యతిరేకమైన వాక్యమునకు ఏమండి, ఇదిగో ప్రియులారా దైవ భక్తికి అనుకూలమైన అనుగుణమైన బోధ గాక భిన్నమైన బోధ ఏంటి? ఈరోజు ఎక్కువ మంది చెప్పేది అదే. హల్లెలూయా. ఎక్కువ మంది చెప్పేది ఏది? బైబిల్లో అగ్రిప్పరాజు అనే అపోస్తల కార్యగ్రంథంలో ఒక ఆయన ఉంటాడు. ఏ పేరు ఆయన పేరు? అగ్రిప్పరాజు, రాజు అగ్రిప్ప. ఆయన ఒకరోజు మాట్లాడి ఏమంటాడో తెలుసా? ఆయనే మాట్లాడి ఆయనకాయనే ప్రజల ఎదుట ఏమని మాట్లాడతాడో తెలుసా? ఒక మాట మాట్లాడి వెంటనే అంటాడు, ఇది దేవుని స్వరమే గాని వేరొకటి కాదంటాడు. హల్లెలూయా. ఎవరో రాజు అయినటువంటి అగ్రిప్ప మాట్లాడి, నేను మాట్లాడిన ఈ మాట దేవుని స్వరమే గాని ఇంకొకటి కాదు అన్నాడు. వాడిని ప్రమోట్ చేసుకోవటం ఎక్కువైపోయింది ఈరోజు, ఎక్కువ. అవునా కాదు? ఇప్పుడు అదే లూకాసు సువార్తలో మనం చూస్తే 18వ అధ్యాయంలో ప్రియులారా ఒక మాట ఉంది. ఏమండి? పరిసయ్యుడు, సుంకరి అనేటువంటి వ్యక్తులు ఏం చేశారు? దేవాలయమునకు వెళ్ళారు. 18వ అధ్యాయం ప్రియులారా 11 నుండి మనం చూస్తే, 10 నుండి మనం చూస్తే, ప్రార్థన చేయుటకై 2 వ్యక్తులు దేవాలయమునకు వెళ్ళారు. దేవాలయమునకు వెళ్ళినటువంటి వారిలో ఏమండి పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా
నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను ఇతర మనుషుల వలెనైనను ఈ సొంకరి వలెనైనా ఉండనీయకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, చేయుచున్నాను. నా సంపాదనన్నిటి అంతట్లో దశం భాగం ఇస్తున్నాను. ఇవన్నీ నీ గొప్పలు నువ్వు చెప్పుకున్నాడు సొంకరి. నీ గొప్పలే. పరిచయుడు తన గొప్పలు తాను చెప్పుకున్నాడు. ఎక్కువ బోధలు ఇప్పుడు ఇయే. వాక్యానికి లెగితే నేను అన్ని గంటలు ప్రార్థన చేస్తా, అన్ని గంటలు బైబిల్ చదువుతా, ఇన్ని గంటలు యేసు రక్తమే జయు. నీ సోదెవుడికి కావాలి ఇక్కడ. దేవుని వాక్యం చెప్పు. లేకపోతే ఇదిగో ప్రియులారా, ఏమండి, స్టేజ్ ఎక్కితే ఎన్ని రకాలైన నేను అది చదివే ఇది చదివే, ఎవడు చదవమన్నాడు, ఎవడు చెప్పమన్నాడు. నిన్ను చెప్పమందేంది చెప్పు. నీకెందుకు ఇచ్చారు సమయం? నీకు చెప్పి ఎందుకు ఇచ్చారు సమయం? ఇప్పుడు వాక్యం చెప్పడానికి ఇచ్చారు అనుకోండి, పాట పాడుకుందాం ముందు అంటాం అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? నీకు ఇచ్చింది ఎందుకు చెప్పరే? వాక్యం చెప్పట. మరి నువ్వేం చెయ్యాలి? నీ గొప్పలు ఎవడికి కావాలి ఇక్కడ? దేవుని మాటలు చెబితే ఎవడైనా విశ్వాసము కలుగుతుంది, వాడి జీవితం మార్చబడుతుంది. నీ గొప్పలు ఎవడికి కావాలి ఇక్కడ? ఏమండి, ఒక ఆయన అంటాడు, నేను ఇదిగో రాత్రి 7 గంటలకు మోకరిస్తే ఉదయం 4 గంటల వరకు. ఎక్కడ చెబుతున్నా? నువ్వెక్కడ చెప్పాలి? నీ ప్రార్థనలు. అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమండి ఏం చెప్పాడు? నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యముగా గదిలోనికి వెళ్ళి రహస్యముందన్న నీ తండ్రికి మొరపెట్టు. నువ్వెవడికి చెప్పవాక, నేను ఎన్ని గంటలు చేస్తున్నాను, అన్ని గంటలు చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, ఎన్ని ఎవడు చెప్పమన్నాడు? ఇవన్నీ నువ్వు ఫలము పొందేశావు. లేకపోతే నేను బైబుల్ 24 తడవలు, 34 తడవలు, 66 తడవలు చదివేశా. ఎవడు చెప్పమన్నాడు? నువ్వు చదివితే నీకు జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం వస్తుంది. ఏమండి, ఇప్పుడు నీ దగ్గర చెప్పాను అనుకో, నేను 66 సార్లు బైబిల్ చదివాను అంటాను అనుకో, మీకేమన్నా పౌరుషం వచ్చేసేసి మీరు కూడా రేయం పగల్లో నిద్రపోకుండా చదివేస్తారా బైబిల్? ఏమండి, ఎవడికి ఉపయోగం? ఎవడికి ఉపయోగం అండి? నీ కల్పన కథలు, నీ సొంత మాటలు, నీ వ్యక్తిగత విషయాలు, నీ కుటుంబ పరిస్థితులు, ఉపదేశమందు అవసరతను బట్టి గొప్పతనమునకు కాకుండా ఏదో 1-2 మాటలు చెప్పొచ్చు. పొదుగులదే పని అయితే చెప్పరే. మా పాటర్ గారు తెల్లవారుజులు పొద్దుగూకులు ప్రార్థనలోనే ఉంటాడు అంటే నువ్వు కూడా ఉంటావా? ఒకరోజు ఒక చోటకి వెళితే ఆ సంఘస్థులు అంటా ఉన్నారు, అయ్యా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఎప్పుడు తన కథే చెబుతుంటాడంట. ఒక వాక్యం తీసుకుంటాడంట, తన కథ తన కథ తప్ప ఇంకొక వాక్యం ఇవాళ చెప్పింది కదా, ఇవాళ చెప్పాడు కదా, మళ్ళా రేపు కూడా అదే చెబుతాడంట. ఏమి సంఘం అంతా పాడైపోయింది అయ్యా. పొదుగుగులు నీ కుటుంబ విషయాలు, నీ బ్రతుకు విషయాలు, నీ గొప్పల విషయాలు, నువ్వు అంతసేపు ప్రార్థన చేసావు, ఇంతసేపు వాక్యం చదివావు, ఇదిగో నీ చెత్త కబుర్లే చెబితే వాక్యం ఎప్పుడు చెబుతా? ఒక్కొక్కరికి సమయం ఇస్తే ముందు ఈ వేస్ట్ మాటలతో ఒక అరగంట అయిపోద్ది. ఏమండి, వేస్ట్ మాటలతో చెప్పరే. అందుకని ఇక్కడ ఏమన్నాడు? పరిసయ్యుడు సుంకరు ఏం చేశారంట? దేవాలయమునకి వెళ్ళి ఒకడేమో చెప్పటానికి కూడా, తన గొప్పలు, తన స్థితిగతులు చెప్పటానికి కూడా భయపడిపోయాడు. ఒకడేమో నేను అది ఎత్తన్నా, ఇది ఎత్తన్నా, అంత ఎత్తన్నా, ఎంత ఎత్తన్నా, అది చేసే ఇది చేసే. ఎవడికి కావాలరా బాబు నీదంతా? చేయమని ఎవడు అడిగాడు?
నువ్వు చెయ్యాలన్నంత ఇది ఏమన్నా ప్రభు ఇదిగో నిన్నేమన్నా గుచ్చి గుచ్చి ముళ్ళు పెట్టి ముళ్ళు గర్రతో పొడిచి పొడిచి ఏమన్నా చేయమన్నాడా? నీ మాట వలన ఒక వ్యక్తికి ఆశీర్వాదమా? నీ బ్రతుకు జీవితం వల్ల ఎవరికన్నా ఉపయోగమా? లేదు కదా. దేవుని మాటలను గురించి చెబితే వాని జీవితం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి చెప్పుట ఎవరి గురించి చెప్పాలంట? క్రీస్తుని గురించి. మరి ఇక్కడ తిమోతి పత్రికలో ఏమంటాడు పౌలు? ఏమండి మీరు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అంటే, ఎవడైనను ప్రభు బోధ కాకుండా భిన్నమైన బోధ ఉపదేశించినడలా ఏమండి వాడు తర్కములను కల్పిస్తా ఉన్నాడట. భిన్నమైన బోధ ఎందుకు? ఏమండి భిన్నమైన బోధలు అవసరమా? భిన్నమైన బోధలు అవసరం అంటారా? భిన్నమైన బోధలు మీకు ఒక సంగతి చెప్పాలి. మీరు ఒక మాట వినండి. మన సంఘానికి ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వాక్యం చెప్పమని 2 సార్లు ఇచ్చాను నేను. ఊరి బాబు ఎందుకురా నాయన అన్నట్టుగా అనిపించింది. ఏమండి నన్ను ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా పిల్లల్ని ఆశీర్వదించాడు, నా మనవళ్ళని ఆశీర్వదించాడు, నా పిల్ల తల్లులు అందరిని ఈ ఆశీర్వాదాలు పాడుగాని పొద్దుగూకులు నీ ఆశీర్వాదం ఎవడికి కావాలా? ఒక మాట చెబితే ఆ మాటను బట్టి ఖండించబడితేనో గద్దించబడితేనో బుద్ధి చెప్పగలిగితేనో ఒక వ్యక్తి జీవితంలో ప్రవర్తన పరిస్థితులు జీవితములు దిద్దుబాటులు కలగబడగలిగిన పరిస్థితులు వస్తాయి. ఏమండి నేను 76 సార్లు బైబిల్ చదివానంటే నీకు ఉపయోగం ఏంటి? చదువుకున్నవాడికి నీకు ఉపయోగం, నాకేమన్నా ఉపయోగమా? చెప్పండి అమ్మా. కడుపు నిండా నువ్వు అన్నది నన్ను మాసం కొరతో తిన్నావు, నీకు ఉపయోగమా నాకు ఉపయోగమా? నేను 76 సార్లు మాసం కొరతో తింటా ఉన్నానంటే ఎవడికి బలం, ఎవడికి రుచి, ఎవడికి ఆనందం అంటే నీకే. అది నువ్వు తిన్నావంటే జొల్లు గార్చుకుంటూ కూర్చుంటారు ఏడవిడన్న పొద్దుగూకులు. హల్లెలూయా. ఏమండి కాబట్టి అందుకనే బైబిల్లో ఇంకొక మాట చూడండి. యాకోబు పత్రికలో ఒక మాట రండి. 4వ అధ్యాయం 16వ చరణం ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 4:16. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం చెడ్డది. ఇట్టి అతిశయం మీ డంబములయందు. డంబములంటే ఏంటి? కళ్ళబుల్లి మాటలు, నిన్ను నువ్వు గొప్ప చేసుకోవటం, నిన్ను నీవు ఏమండి నిన్ను పొదుగులు మా తాత నేతి తాగాడు, మా మూతు లోసం చూస్తే నెయ్యి గబ్బే కొడతాయి అన్నట్టుగా చెప్పుకోతా డంబం మాటలు. ఒక పాస్టర్ గారు ఇప్పుడు కొన్నాడు, దేవునికి స్తోత్రం. ఆయన నెల్లూరులో ఎప్పుడో సేవ చేశాడంట. పాటలు పాడితే మామూలుగా నెల్లూరు నుండి వైజాగ్ వరకు మామూలుగా ఎరగబడి పిలిచేసేవాళ్ళంట. ఎవరన్న పాస్టర్ గారు వస్తే ప్రియులారా పరిగెట్టుకుని వచ్చి కూర్చొని అలా సోది చెప్తుంటాడు. ఒక పాస్టర్ గారు అడిగాడు, ఎవడయ్యా ఎవడీనా అని అన్నాడు. ఆయన సంగతి నీకు తెలియదులే గారు అన్నా నేను. ఆయన రాగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు, పొద్దున్నే లగంగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను అక్కడ సేవ చేశాను, ఎక్కడ సేవ చేశాను, ఎంతమంది రాలు చేశాను, అంతమంది. ఇప్పుడేమో బండి వేసుకొని గాలి కట్టు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏం లేదు ఆడ. హల్లెలూయా. ఈ డంబపు మాటలు ఇక్కడేమన్నాడు? ఏమండి ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుతున్నారు.
ఇట్టి అతిశయము చెడ్డది. ఏమండి ఇట్టి అతిశయం? ఏ అతిశయం? మీ డంబపు అతిశయం. నేను 24 తరాలు బైబిల్ చదివా. రోజుకు 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేస్తా, అతిశయం. లేకపోతే రోజుకి బైబిల్ తిరగేస్తా. ఏమండి లేకపోతే ఇదిగో ప్రియులారా, ఏమండి ఎక్కంగానే ఈ డంబపు మాటలే చెప్పండి ఎక్కువ. కొంతమంది ఈ డంబపు మాటలట, ఈ డంబపు మాటల వలన అతిశయపడుట అది చెడ్డది అన్నది. మరి ఎలా ఉండాలి అంటే, దేవుని గురించి ఉపదేశిస్తే, దేవుని గురించి మాట్లాడితే, దేవుని గురించి నువ్వు ప్రసంగించగలిగితే, యేసుక్రీస్తుని గురించి ఒక్క మాట చెప్పినా ఏమండి కొంతమంది బ్రతుకులు మార్చబడతాయి, కొంతమంది స్థితిగతులు మార్చబడతాయి, కొంతమంది ఇదిగో పాప స్థితి నుండి విడుదల పరచబడగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదిగో పొట్టి జక్కయ్య మోసగాడు, అన్యాయస్తుడు, భయంకరమైన వ్యక్తి. ఇదిగో క్రీస్తుని గురించి విన్నాడు, తన జీవితంలో మార్పు కలిగిపోయి. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ క్రీస్తుని గురించి వింది. రక్తస్రావము రోగము కలిగిన స్త్రీ దేవుని గురించి వింది. తన బ్రతుకులో ఉన్న స్థితిగతులన్నీ మార్చబడిపోయాయి. ఏ వ్యక్తిని గురించి ఏమన్నా? ఆ మనుషుడు అలాగూ కొండెక్కాడు, ఈమె ఈ కొండ దిగింది. ఇవన్నీ చెప్పేలే కాలంలో ఏమైనా మార్పు కలిగిందా? మరి ఎవరి గురించి అంటే మార్పు కలిగింది? క్రీస్తుని గురించి వినుట వలన. హల్లెలూయా. ఏమండి అందుకనే ఆ మత్తయి సువార్తలు ఒక్క మాట చదవండి, ముగిస్తాను. మత్తయి సువార్త 23:12 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 23:12. అక్కడ తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏం చేయబడతాడంట? తగ్గించబడతాడు. తన్ను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. కొంతమంది పాస్టర్ గారులు కూడా చూడండి, రెవరెండు, బిషప్, డాక్టరేట్, ఈ డిగ్రీలన్నీ ఎందుకు అవసరమా? నువ్వు పాస్టర్ గారివే కదా, సేవకుడివే కదా. పాస్టర్ అని అంటే సరిపోయా, సేవకుడు, దైవజనులు అంటే సరిపోయా. దానికి ముందు 4 రకాలైన హెచ్డీలు, పిహెచ్డీలు, రకరకాలైన. ఇదంతా ఎందుకు? హెచ్చింపు. ఏమండి హెచ్చింపు కావాలి ముందు. అంత చదివేది, ఎంత చదివేది, అంత చేశాడు, ఎంత చేశాడు. ఇవన్నీ ఎందుకంటే హెచ్చింపు. మనుష్యులలో ఒక హెచ్చింపు. అబ్బా అనుకోవాలి అందరూ. ఏమండి అందుకనే తన్ను తాను ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడేమైపోతాడు? తగ్గించబడిపోతాడు. తన్ను తాను ఎవడైతే తగ్గించుకుంటాడో, యేసుప్రభు అంతటి వాడు నడుముకి తువాలు కట్టుకొని ప్రియులారా ఏమండి నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలు సైతం గడిగాడు, తగ్గించుకున్నాడు. నువ్వు నీదొక బిల్డప్. ఏమండి కొంతమంది బిల్డప్లు చూస్తే ప్రియులారా బిల్డప్లకి భూమి బద్దలైపోద్ది. అందుకనే ప్రియులారా యేసు ప్రభు అంతటి వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు చాలా మంది తగ్గింపు లేదు, సేవకుల్లో తగ్గింపు లేదు. ఏమండి విశ్వాసులలో కూడా తగ్గింపు లేదు. తగ్గించుకుంటే ఏంటంట? ఏది ఓర్చుకుంటే కోడిగుడ్డు కూర సెట్టడంట. దేవునికి స్తోత్రం. ఓర్పు లేదు. నేనంటాను ఇదిగో ప్రియులారా వాక్యం ద్వారా నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఇదిగో
అతిశయపు డంబపు మాటల చేత ఒక వ్యక్తిని మనము మార్చలేము. మనం చేయగలిగింది ఏంటంటే క్రీస్తుని గురించి 4 మాటలు ఎవరికన్నా చెప్పగలిగితే వినుట వలన వాడు విని క్రీస్తుని గురించి విని దేవుని యందు విశ్వాసం ఉంచుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి ఆ వ్యక్తి మార్చబడతాడు. దాని వలన ప్రతిఫలం ఏంటంటే ఒక వ్యక్తిని క్రీస్తుని గురించి మాటలు చెప్పి మార్చగలిగిన ఆధిక్యత ఆ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ వ్యక్తి మార్చబడినటువంటి రీతి ఎవరు లెక్కలేస్తాడు చెప్పండి? ఎవరు లెక్కలేస్తాడు? నీ లెక్కలోనే వేస్తాడు. ఈ విశ్వాసి ఒక వ్యక్తిని రక్షించి కొంతమంది ఏంటంటే పాస్టర్ గారులకు తొత్తులుగా పాస్టర్ గారి మాటలు ఏమంటే రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, మనము దేవుని గురించి దేవుని గూర్చి మనం చెప్పగలిగితే మన సొంత విషయాలు, మన వ్యక్తిగత విధానాలు, కొన్ని సేవలు ఎదురైన పరిస్థితులు మనం అనుభవపూర్వకంగా చెప్పుకున్నా మాట్లాడుకున్నా పర్వాలేదు. కానీ ఎక్కువ శాతం మన గొప్పపు డంబపు మాటలే చెప్తే అదేమైపోద్దంటే, ఇదిగో ప్రియులారా ఏమండి, ఎచ్చులకి పచ్చిమిరకాయలు కొరికినట్టు ఉంటుంది. కాబట్టి అవన్నీ తీసివేసి దేవుని మాటలు వినాలి. వింటే దాని వలన మన జీవితాలకు ఉపయోగం, ఆశీర్వాదం. అదే చెప్పేవారు కూడా ఏ మాటలు చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలు చెప్తే మనకు ఆశీర్వాదం, విన్న మనకి ఉపయోగం. అలాగు వినేటువంటి కృప, అలాగు చెప్పే ఆధిక్యత, క్రీస్తు మాటలు మనకు అందించగలిగిన ఆ స్థితి దేవుడు అనేకులకును మనకును అనుగ్రహించి ఆయన కృపలో నడిపించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్.